జై శ్రీరామ్. కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో శివుని ఆత్మలింగాన్ని అభిషేకించబోతున్నాము. మీరందరూ కూడా మానసికంగా ఆత్మలింగాన్ని అభిషేకిస్తూ ఉండండి. మహాబలేశ్వర స్వామినే నమః అనే నామ జపాన్ని మీరు ఏ పని చేస్తున్నా భక్తితో జపిస్తూ ఉండండి. జనవరి 3వ తేదీ పౌర్ణమి, ఆర్ద్ర నక్షత్రం, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ రోజు మీ గోత్రనామాలు సాక్షాత్తు శివుని ఆత్మలింగం ఆలయంలో చదివి చక్కగా ఆత్మలింగానికి అభిషేకం చేయబోతున్నాను. మనం స్వామి గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ మన మనస్సుని ఆత్మలింగం మీద లగ్నం చేసి ఉంచుతున్నాం. ఏదో వెళ్ళాము, ఆ పూజ చేసాము, అభిషేకం చేసాము, వచ్చేసాం కాదు. దాని రిజల్ట్స్ కనిపించాలి, ఫలితం మనం చక్కగా చూడాలి, స్వామి అనుగ్రహాన్ని మనం పొందాలి, స్వామి సంతోషించాలి మనం చేసేటటువంటి పూజని. మీరందరూ కూడా మీ మనస్సులో స్వామివారి నామాన్ని జపిస్తూ మనస్సుతో స్వామిని సేవిస్తూ ఉండండి. మానసికంగా చేసే పూజ ఇంకా విశేషం. ఏమండి, ఇక స్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం. నిన్న స్వామి ఎలా ఆవిర్భవించాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. రావణుడు ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని సంపాదించి లంకకు తీసుకొని వెళుతూ ఉండగా గణపతి చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఆ రావణుడి దగ్గర నుంచి మహాశక్తివంతమైనటువంటి మహాబలమైనటువంటి ఆ ఆత్మలింగాన్ని తీసుకొని గోకర్ణ మహాక్షేత్రంలో సముద్ర తీరాన ప్రతిష్ఠించాడు. ఏమండి, ఇంతవరకు నిన్న మనం తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆత్మలింగం మొత్తం మహాబలేశ్వరంలో ఉన్న ఆత్మలింగం మొత్తం 4 చోట్ల ఉంటుంది, మొత్తం 5 చోట్ల ఉంటుంది. రావణుడు విపరీతమైన కోపాన్ని పొందుతాడు. ఈ విధంగా గణపతి ఆత్మలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించేటప్పటికి ఒక్క మొట్టిగా గట్టిగా మొట్టి గణపతికి వదిలేస్తాడు. వదిలేసి ఆత్మలింగాన్ని తీయడం కోసం ప్రయత్నిస్తాడు గట్టిగా. కానీ అది భూమి లోపలికి వెళ్ళిపోయి చొచ్చుకుపోయి అసలు రాదనమాట. మహాబలంతో ఉంటుంది ఆ ఆత్మలింగం. 2 చేతులతో గట్టిగా లాగుతాడు, పిండుతాడు. లాగేటప్పటికీ చేతిలోకి ఆ ఆత్మలింగం యొక్క ముక్కలు, రేణువులు అతనికి 4 వస్తాయి చేతిలోకి. ఎవరికి? రావణుడి చేతిలో. ఆ 4 ఆత్మలింగం ముక్కల్ని కూడా విసిరేసేస్తాడు కోపంతో. అయ్యో, ఆత్మలింగం రాలేదే అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ విసిరివేయబడ్డటువంటి 4 ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి 4 చోట్ల పడతాయన్నమాట, 4 స్థలాల్లో, పవిత్రమైన స్థలాలలో. అవి వాటి గురించి ఈరోజు మనం భక్తితో తెలుసుకుందాం. మొట్టమొదటిది మహాబలేశ్వర్, అంటే గోకర్ణం అనమాట. గోకర్ణ క్షేత్రం మనం గోకర్ణేశ్వర్ అంటాం, అక్కడ మహాబలేశ్వర్ అని అంటారు. మహాబలేశ్వరుడు స్వామి పేరు. మొట్టమొదటిది మహాబలేశ్వర్, రెండవది మురుడేశ్వర్, మూడవది సజ్జేశ్వర్, 4వది దారేశ్వర్, 5వది గుణవంతేశ్వర్. అద్భుతం. మహాబలేశ్వర్, మురుడేశ్వర్, సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్. ఇవి 5 మహాశక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రాలు, స్థలాలు, శివలింగాలు. ఏమంటే మొట్టమొదటిది మహాబలేశ్వర్, ఇది గోకర్ణ క్షేత్రం. గణపతి ఆత్మలింగాన్ని భూమిపై ఉంచిన మూల స్థలం. అంటే మొట్టమొదటిది మూల స్థలం ఇదనమాట. మహాబలం, ఆ ఆత్మలింగం బలం మహాబలం. అందుకే ఆ ఆత్మలింగానికి మహాబలేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట. అపారమైన శక్తి, అనంతమైన శక్తి, మహాబలం. అహోబిలం కూడా చూడండి, ఆ నరసింహస్వామి వారి యొక్క బలాన్ని చూసి దేవతలందరూ, ఋషులు, మునులు అందరూ కూడా అహోబలం 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 అన్నారట. అందుకు అహోబిలంగా మనం ఇప్పుడు స్వామివారిని సేవిస్తూ దర్శిస్తున్నాం, ప్రసిద్ధమైంది. అలాగే మహాబలం, అందుకే మహాబలేశ్వరుడు స్వామివారి. గోకర్ణంలో ఉన్నటువంటి స్వామివారి పేరు మహాబలేశ్వరుడు. ఇక్కడ లింగం భూమిలో లోతుగా ప్రతిష్ఠితమై ఎవరూ కదల్చలేనంత దివ్యమైనది. శివపురాణాలలో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మోక్షదాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది గోకర్ణం. ఇక 2వ క్షేత్రం మురుడేశ్వర్. ఆత్మలింగం పిండినప్పుడు ఏమంటే రావణుడు పిండుతాడనమాట. ఇప్పుడు మనకి అమ్మగారులు గోధుమ పిండిని ఒక పెద్ద ముద్ద చేసి అందులో నుండి ఒక ముద్దని ఇట్లా కుడి చేతితో లాగుతారు. లాగినప్పుడు ఆ కింద ఉన్నటువంటి పెద్ద ముద్ద ఇలా సాగుతుంది. సాగి కుడి చేతిలోకి ఒక చిన్న ముద్ద వస్తుంది. ఆ చిన్న ముద్దతో చపాతీలు అవి చేస్తూ ఉంటారు. అలాగే
ఈ యొక్క ఆత్మలింగం కూడా రావణుడు గట్టిగా లాగేటప్పటికీ పిండినప్పుడు మొదట విడిపోయిన భాగం, మొట్టమొదట ఒక భాగం విడిపోయింది ఆత్మలింగం నుండి, భాగం ఇక్కడ పడింది, అదే మురుడేశ్వర్. ఆ గోకర్ణ క్షేత్రం నుండి ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఇలా ఈ కాస్త దూరాలలో ఈ 4 పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి. సముద్ర తీరాన వెలిసిన శివక్షేత్రం మురుడేశ్వర్. ఇది మహాబలేశ్వర్ కూడా సముద్ర తీరాన ఉంటుంది. ఆ సముద్ర స్నానం విశేషం. సముద్ర తీరాన వెలిసిన శివక్షేత్రం మురుడేశ్వర. ప్రపంచ ప్రసిద్ధమైన ఎత్తైన శివ విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? మురుడేశ్వర్లో. చాలా బాగుంటుందండి. మురుడేశ్వరు తప్పక వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని. అక్కడ సముద్ర తీరాన ఆడుకునేటటువంటివి చాలా ఉంటాయి. సముద్రంలో స్కూబా డ్రైవింగ్లు ఏవేవో ఉంటాయి. మొత్తానికి చాలా బాగుంటుంది మురుడేశ్వర్. కనీసం ఒక 2 రోజులు ఉండేటట్టుగా వెళ్ళాలి. మహాబలేశ్వర్ కానీ మురుడేశ్వర్ కానీ చాలా సుందరంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. భక్తుల కోరికలు తీర్చే శివుడిగా ప్రసిద్ధి మురుడేశ్వర్ స్వామి. చాలా సుందరంగా ఉంటాడు మురుడేశ్వర్. ఇక 3వది సజ్జేశ్వర్. ఆ పేర్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. మహాబలేశ్వర్, మురుడేశ్వర్, సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్. 3వది సజ్జేశ్వర్. రావణుడి చేతిలోని ఆత్మలింగం మధ్య భాగం ఇక్కడ పడింది. ప్రశాంతమైన అడవి ప్రాంతంలో వెలసిన శివాలయం సజ్జేశ్వర్. తపస్సు, ధ్యానం, అంతఃశాంతికి ప్రసిద్ధి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. రుద్రాంశ శక్తి అధికంగా ఉన్న క్షేత్రం సజ్జేశ్వర్. ఇక 4వది దారేశ్వర్. దార అంటే ధారగా ప్రవహించే శక్తి. శివుడి యొక్క శక్తి ధారగా ప్రవహిస్తూ ఉంటుంది, అందుకే స్వామి పేరు దారేశ్వర్. శివశక్తి ప్రవాహ రూపంలో వ్యక్తమయ్యే స్థలం దారేశ్వర్. శరీరం, మనస్సు, ఆత్మశుద్ధి ఇక్కడ తొందరగా కలుగుతుంది. అటువంటి గొప్ప క్షేత్రం దారేశ్వర్. భయాలు, దోషాలు తొలగిపోతాయి దారేశ్వర్లో. ఇక 5వది గుణవంతేశ్వర్. ఆత్మలింగంలోని గుణాంశం సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రతిష్ఠితమైన స్థలం గుణవంతేశ్వర్. గృహశాంతి, సద్గుణ వృద్ధి మొదలైన సత్ఫలితాలు ఈ స్వామిని దర్శించుట చేత భక్తులు పొందుతారు. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. ఆత్మలింగం శక్తి సూక్ష్మ రూపంలో ఇక్కడ వ్యక్తమవుతుంది. ఈ 5 క్షేత్రాలు కలిపి రావణ పిండిత ఆత్మలింగ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి. ఒక్కొక్క క్షేత్రం శివుని ఒక్కొక్క శక్తి రూపాన్ని ప్రతిబింబిస్తుంది. వీటిని దర్శించడం వల్ల పాపక్షయం అవుతుంది, భోగమోక్ష సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవాక్యం. అంటే ఇది అటువంటి ఆత్మలింగాన్ని మనము భక్తితో ధ్యానిస్తున్నాం, వింటున్నాం స్వామి గురించి. ఇది కదా మన భాగ్యం. ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, శివుని చూచి శివుని తాకి శివసన్నిధినున్న మీరు అంటారు. కాబట్టి మనం ఆ స్వామి గురించి వింటున్నాం, ఆ లీలలు వింటున్నాం, ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం. ఆత్మలింగం మహిమను వింటూ ఆత్మలింగం మీద మనస్సుని లగ్నం చేసి ఆత్మలింగాన్ని సేవిస్తున్నాం. ఇది త్రికరణ శుద్ధిగా ఆత్మలింగాన్ని పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకించడం. తద్వారా ఏం జరుగుతుంది? సత్ఫలితాలు కలుగుతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. మొత్తం త్రికరణ శుద్ధిగా పూజ చేయాలి. ఏది చేసినా సరే, ఏ చిన్న పూజ చేసినా సరే త్రికరణ శుద్ధిగా చేయడం వల్ల అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందులో చేసేటటువంటి శివలింగం ఎటువంటి శివలింగం? ఆత్మలింగం. గణపతి ప్రతిష్ఠించాడు. ఎంత విశేషం కదండి! చాలా అద్భుతమైనటువంటి సాధన మనం చేస్తున్నాం. కాబట్టి మనస్సు నిండా మీరు ఆ మహాబలేశ్వర స్వామిని నింపుకోండి. స్వామి నామాన్ని జపిస్తూనే ఉండండి. ఈ రోజు నుంచి పౌర్ణమి రోజు అభిషేక పూజలు అయిపోయి నేను మిమ్మల్ని గోకర్ణ క్షేత్రం నుండి ఆశీర్వదించే వరకు, ఆ తర్వాత మీకు ప్రసాదాలు అందే వరకు కూడా ఆ మహాబలేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఉండండి, స్వామి నామాన్ని జపిస్తూ ఉండండి. మీరు ఆఫీస్కి వెళ్ళవచ్చు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండవచ్చు, ఏం చేస్తూ ఉన్నా సరే మనస్సులో స్వామిని గుర్తు చేసుకుంటూ ఉండండి. అందుకే నేను మీకు ఆ క్షేత్రం యొక్క విశేషాలు తెలియజేస్తూ అద్భుతమైన ఫోటోలు పంపిస్తున్నా. ఏమండి, భక్తితో ప్రయత్నిద్దాం, సాధన చేద్దాం. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన ద్వారా అన్నీ సాధ్యమవుతాయి. సర్వం ఏమండి, సర్వం. ఇది సాధించగలవా, అది సాధించలేమా కాదు, అన్నీ సాధిస్తాం మనం స్వామి అనుగ్రహంతో, శివానుగ్రహంతో.
సాధనాత్ సాధ్యతే సర్వం అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ఈ విశేషం కదా, మహాబలేశ్వర్, మురుడేశ్వర్, సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్ స్వామి పేర్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈశ్వర్, సజ్జేశ్వర్, అన్ని అద్భుతాలే, అన్ని అద్భుతాలు, మహాశక్తివంతమైనవి. ఈ నామాలు వినటం విశేషం, స్మరించటం విశేషం. సమస్త దోషాలు, గ్రహ బాధలు, అరిష్టాలు, అనారోగ్యాలు అన్నీ భస్మమైపోతాయి ఏమండి అని భక్తులకు తెలియజేస్తూ శివానుగ్రహ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తూ రేపు ఇంకొన్ని అద్భుతమైనటువంటి విషయాలను గోకర్ణ క్షేత్రం గురించి తెలియజేస్తాను. అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలియజేస్తాను. 1వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాను. 2వ తారీఖు సుమారు 12 వరకు గోకర్ణ క్షేత్రానికి చేరుకుంటాను. వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు తీసి పంపిస్తాను. మీ మనస్సు లగ్నం కావాలి, స్వామివారి అనుగ్రహాన్ని మీరందరూ పొందాలి అండి. మీరు శరీరంతో కన్నా మనస్సుతో చేసే పూజ విశేష ఫలితాల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మీ మనస్సుతో మీరు కూడా వచ్చేసేయండి గోకర్ణ క్షేత్రం, వచ్చి స్వామిని దర్శించండి, సేవించండి, అద్భుత ఫలితాలు పొందండి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. మహాబలేశ్వర స్వామికి జై.